ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్లో దారుణ సంఘటన భారీ ప్రమాదం కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా ఇప్పుడు తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏం జరిగింది అంటే ఘోర విషాదం నెలకొంది. బాల్కనీని స్లాబ్ కూలడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటన నగరంలో పాత అపార్ట్మెంట్లు భద్రతపై ఆందోళనకు దారితీసింది. హైదరాబాద్ కుత్బుల్లాలోని ఏదైతే శ్రీవాత్సవ అపార్ట్మెంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీతారాంబాకు చెందినటువంటి దేవిదాసు 56 సంవత్సరాలు, అతడి కొడుకు వరుసైన వివేక్ ఏదైతే 32 సంవత్సరాలు ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్న జీవనం సాగిస్తున్నారు. అయితే కుందన్ బాగా మెథడిస్ట్ కాలనీలోని శ్రీవాసవ అపార్ట్మెంట్ యజమాని అయితే ద్వారకా ప్రసాద్ 3వ అంతస్తులో బాల్కనీ పొడిగింపు పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ పనుల నిమిత్తం ఎలక్ట్రీషియన్లు పనిచేస్తున్న దేవిదాసు వివేక్లను ఇంటికి పిలిపించాడు. ఈ క్రమంలో ముగ్గురు 3వ అంతస్తు చేరుకొని చేయాల్సిన పనుల గురించి బాల్కనీలో నిలబడి చర్చించుకుంటూ ఆ సమయంలో ఒకసారిగా బాల్కనీ స్లాబ్ కూలిపోయింది. దీంతో ముగ్గురు ఒకసారిగా కింద పడిపోయి ప్రమాదంలో దేవిదాసు వివేక్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటి యజమాని ద్వారకా ప్రసాద్ తీవ్ర గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా అయితే ఉంది. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం అపార్ట్మెంట్లో నిర్మించిన చాలా కాలం అయిందన్నమాట. ఇందులో నిర్మాణ లోపాలు ఉండడం వల్ల పాతబడిన ఇనుప రాడ్లు తుప్పు పట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. బాల్కనీ పొడిగింపు కోసం చేపట్టిన పనుల్లో భాగంగా పాత నిర్మాణానికి కొత్త వేసేటువంటి ఐరన్ రాడ్లకు మధ్య పట్టు సరిగా లేకపోవడం కూడా ఈ ఘటనకు ప్రధాన కారణం కావచ్చు అని చెప్పేసి పంజాగుట్ట పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అదేవిధంగా విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా పోలీసులు అయితే